పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం అవిపర్యాత్మక భావన ఈ దశ యొక్క లక్షణం అని ప్రశ్న ఇచ్చాడు. ఆప్షన్స్ ని గనక మనం పరిశీలించి చూసినట్టయితే పూర్వ ప్రచాలక, ఇంద్రియ చాలక, మూర్తి ప్రచాలక, అమూర్త ప్రచాలక. ప్రతి టెట్ పేపర్లో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నుండి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా సైకాలజీ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమైనది. ప్రశ్నలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అవిపర్యాత్మక భావన అని అడుగుతున్నాడు. ఈ అవిపర్యాత్మక భావన అంటే ఏంటి అని అంటే, ఉదాహరణకు రాముకు అన్నయ్య ఉన్నాడా అని అంటే ఉన్నాడు అని చెప్తాడు. అదే విధంగా మీ అన్నయ్యకు చెల్లి ఉందా అని అడిగితే తెలియదు అని చెప్పి సమాధానం చెప్తాడు. అంటే విద్యార్థి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందనంటే ఏకదిశీయంగా ఉంటుంది, ఒకే దిశలో ఉంటుంది. మరి అట్లా ఏకమితీయంగా ఒకే దిశలో ఆలోచించేటటువంటి దశ ఏది అని చెప్పి మనకు ప్రశ్నలో అడగడం జరుగుతుంది. వాస్తవానికి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో మొత్తము 4 దశలుంటాయి. అది అందరికీ తెలిసిందే. మొదటి దశను ఇంద్రియ చాలక దశ, దీనినే సంవేద చాలక దశ అని అంటాం. అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది. తర్వాత రెండో దశ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. తర్వాత మూడో దశ మూర్త ప్రచాలక దశ, లేదా దీన్ని అనియత ప్రచాలక దశ అని కూడా అంటాం. అంటే 7 నుంచి 11 సంవత్సరాల వయసు వరకు ఈ మూర్త ప్రచాలక దశ ఉంటుంది. నాలుగోది అమూర్త ప్రచాలక దశ, దీనినే నియత ప్రచాలక దశ అని అంటాం. అంటే 12 నుంచి 16 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఈ 4వ దశ ఉంటుంది. మనకు ప్రశ్నలో అవిపర్యాత్మక భావన అని అడిగాడు. అయితే ఇందులో మొదటిది పూర్వ ప్రచాలక దశ. ఈ పూర్వ ప్రచాలక దశ లోపల తిరిగి 2 రకాల దశలుంటాయి. ఒకటి పూర్వ భావనాత్మక దశ, రెండోది అంతర్బుద్ధి దశ. ఒక్కొక్కసారి మనల్ని ప్రశ్న ఏ విధంగా అడగచ్చనంటే, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశ ఈ కింది వాటిలో ఏ లక్షణము లేదా ఏ దశలో ఉంటుందని చెప్పి అడగడం జరుగుతుంది. అప్పుడు మనం పూర్వ ప్రచాలక దశ అని చెప్పి చూజ్ చేసుకోవాలి. అయితే ఈ అంతర్బుద్ధి దశలోనే మనకు అవిపర్యాత్మక భావన అనేటటువంటిది ఉంటుంది. అవిపర్యాత్మక భావన అంటే ఒకే కోణంలో ఆలోచిస్తాడు. రామునికి అన్నయ్య ఉన్నాడనంటే ఉన్నాడంటాడు, అదే మీ అన్నయ్యకు చెల్లి ఉందానంటే తెలియదు అని అంటాడు. అంటే ఒకే దిశ లోపల ఆలోచించడాన్ని అవిపర్యాత్మక భావన అని అంటారు. అంటే ఈ 5వ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పూర్వ ప్రచాలక దశ అని చెప్పి మనం ఆప్షన్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది.